ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మాకు, మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏమొస్తుందండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళు వేసుకున్నారు. ఒకసారి ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు. అందరు కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్టైన్మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అని అంటే, ఆనాడు తెలంగాణ ప్రభుత్వ భూమిని, గల్ఫ్ ఆయిల్ లాంటి భూమిని బీఆర్ఎస్ హయాంలోనే, అది 10,000 కోట్ల ప్రాపర్టీ అండి, ఫీనిక్స్ అనే సంస్థకి దారాదత్తం చేయడానికి దారులు తెలిసిండ్రు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఎట్లిస్తారు ఎట్లా ఇస్తారని. ఇవాళ ఆయన్నే ఇంకొంచెం మంచిగా మార్గం సుగమం చేసి ఆనాడు 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఈయన ఇంకా ఇవాళ 100-150 ఎకరాలు మిగతా ఉంది, దాంట్లో ఇంకో 200 ఎకరాలు లేదు, అది మొత్తం ఈయన ఇవ్వడానికి ఈయన దారులు తెరిచింది. మేము మాత్రం 1 ఇంచు తెలంగాణ జాగా కూడా పోనీయము. ప్రభుత్వ భూమిని రక్షించేటటువంటి బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటాం. ఎట్లా అయితే మేము పోయి అక్కడ గట్టిగా పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు అక్కడ కూర్చొని మాట్లాడి చర్చించి రావాల్సి వచ్చిందో, కానీ అట్లనే రేపటి నాడు భూములు కూడా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుకుంటాం. నేను చెప్తున్నది, విల్ గో టు ఎనీ లెంత్. కోర్టుకైనా పోతాం, భూపోరాటమైనా చేస్తాం, ప్రాణమైనా అడ్డేస్తాం. కానీ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి కదా. భూమి ఏముంది సంపద మన దగ్గర? ఉన్న భూమి అంతా అమ్ముకుంటే 1,00,000 కోట్ల భూమి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతే ఫ్యూచర్ ఎట్లా? మనకు తెలంగాణకు ఆస్తులు ఎట్లా, వనరులు ఎట్లా? డెఫినెట్గా వాటి కోసం ఫైట్ చేస్తాం. గోదావరి వాటర్ కోసం కూడా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి నిజంగా చెప్తున్నా కదా, నీటి మీద అవగాహన తక్కువ ఉన్నట్టుంది. వారు పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఏం చెప్తున్నాడు, ఈ మహారాష్ట్రనేమో పర్మిషన్ ఇస్తలేదు అంటున్నాడు. అది రాదని తెలుసు ఆయనకు. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ కూర్చొని తుమ్మిడిహెట్ అనే ప్రాజెక్ట్ ఎత్తు పెంచొద్దు అని ఆయన ధర్నా చేసినటువంటి వ్యక్తి. ఆయనతోని కేసీఆర్ గారు ఎంత ట్రై చేస్తున్నా లాస్ట్కు హైట్ తగ్గించుకొని ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన కాదే పనిని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన ఇస్తలేడు అపాయింట్మెంటు. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తలేడా? ఏపీ ముఖ్యమంత్రి మీకు ఇయ్యడా? మీ గురువు గారే కదా. ఆయన దగ్గర పోయి మాట్లాడుకొని మాకు 200 టీఎంసీలు అదనంగా ఇచ్చినాకనే మీరు 200 టీఎంసీ బనకచర్లు కట్టుకోవాలని అడగాలి కదా. జరిగే పనేమో చేయరు, కాని పనేమో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బేసికలీ అందుకే అంటున్నా, ఈ ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీని మంచిగా 20 ఏళ్ళ దాకా బొందబెట్టడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను చెప్తున్నా కదబ్బా, హైడ్రా అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి అవినీతి పాయలల్లో చిన్న పాయ మాత్రమే. అందులో అవినీతిని, పెద్దవాళ్ళను కాపాడడానికి హైడ్రా అనే వ్యవస్థ పెట్టిండ్రు. ఈ సంవత్సరం 7,000 ఫైర్ యాక్సిడెంట్లు అయితే నిన్న వచ్చిపోయిందండి హైడ్రా. ఇలా హైడ్రా మొత్తం ఫైర్ యాక్సిడెంట్లు అంతా వాళ్ళే చూడాలి, ఈ మోరీలు నాలాలు క్లీన్ చేసేది వాళ్ళే చూడాలి. మరి ఇంకొక 10 రోజులు అయితే వాన పడుతుంది. ఒక నాలా అన్న తీసిరండి, ఒక మోరీ అన్న తీసిరా. పైగా ఇట్లా చెరువులు కబ్జా అవుతుంటే చూసుకుంటూ కూర్చుంటే హైదరాబాద్ నగరం నీళ్ళతో నిండిపోతుంది కదా. శ్రీ ఆదిత్య అనేది 1000కి 1000% తప్పు ప్రాజెక్టు. అది మూసీ నది గర్భంలో కడుతున్నారు. మూసీ నది గర్భశోకం ఎవరికి మంచిది కాదు. నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. శ్రీ ఆదిత్య పనులు ఆపండి. మీరు ఆపకపోతే మేము లీగల్గా కూడా పోతాం. మమ్మల్ని ఏం అడగలేదు. ఉద్యమకారుల పక్షాన మేము డిమాండ్ సార్ తెలియదు మరి ఎందుకు చేయలేదో. మేమైతే రిజిస్టర్డ్ పార్టీయే, ఎందుకు ఇన్వైట్ చేయలేదు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అది పెద్ద అంశం కాదు. విషయం ఏంది అని అంటే, మమ్మల్ని పిలవలేదు, సిపిఐ జేఏసీలో ఉన్న సిపిఐని పిలవలేదు, న్యూ డెమోక్రసీని పిలవలేదు. అంటే తెలంగాణ వాదుల పక్షాన మాట్లాడే వాళ్ళని పిలవకుండా వైఎస్ఆర్సీపీని, టీడీపీని, ఏదేదో పార్టీలను పిలుచుకున్నారు. సో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు, అది పక్కన పెట్టండి. విషయం ఏంది ఇక్కడ అని అంటే, ఉద్యమకారులకు ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. భూమి ఇవ్వకుంటే ఊరుకోము. నాదర్గుల్లో ఏదైతే 300 ఎకరాల 200 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిపోతుందో ప్రైవేట్ వాళ్ళకు, వీళ్ళు వినలేదనుకోండి, ఇలా ఉప్పల్ బగాయత్తుకోతాం. రేపు ఈ ప్రభుత్వ భూములు ఏవైతే పెద్దవాళ్ళకు పంచుతున్నారో ఆ భూములు ఉద్యమకారుల కోసం ఆక్రమించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.